తయారు చేసుకుందాం. అయితే రవ్వ లడ్డు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది. అయితే ఈ లడ్డు మనకి 15 నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఈ కప్పుతోటి 1 కప్ సుజీ రవ్వ తీసుకున్నాను. నేను అన్ని కొలతలు ఇదే కప్పుతో తీసుకుంటున్నాను. ఈ కప్పుతో హాఫ్ కప్ వరకు పాలను తీసుకోవాలి. పాలు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాచి చల్లార్చిన పాలు. వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనకి ఇనిషియల్ స్టేజ్లో ఇది కొంచెం పలచగా అనిపిస్తుంది. కానీ కాసేపటికి రవ్వ ఈ పాల మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని గట్టిగా తయారవుతుంది. ఓకే, మనమైతే కలిపేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని అప్పాలాగా ఒత్తుకోవాలి. ముందుగా చేతికి కొంచెం గీని అప్లై చేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇట్లా చేసుకోవాలి. వీటికి ఒక షేప్ అంటూ ఏం అవసరం లేదండి, ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వీటిని వేసుకొని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకైతే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు నేను స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులో కొంచెం గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. ఇవి కూడా మనకి చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, మనకైతే ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ కప్పు తోటి 3/4 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. షుగర్ని మరి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దు, కాస్త బరకగా ఉండాలి. అక్కడక్కడ పంచదార పలుకులు మనకి తగులుతూ ఉండాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ముక్కలు చేసుకున్న ఉన్నాయి కదండి, వీటిని కూడా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం షుగర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కరిగించుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి నెయ్యి అనేది ఇది ఉండకట్టేంత వరకు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లడ్డూలను తయారు చేసేసుకుందాం. ఈ విధంగానే అన్ని లడ్డూల్ని చుట్టేసుకోవాలి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా రవ్వ లడ్డు తయారైపోయింది.